నేస్తమా, బాగున్నావా? ఒక చిన్న ఆలోచన పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఆలోచన మాత్రం నా హృదయంలో నుంచి పుట్టుకుని వచ్చింది. చాలా విలువైన తలంపు మాత్రం ఇది. ఎందుకనంటే ఒక 3 రోజుల క్రితం నేను ఒక ప్రాంతానికి ఒక చిన్న పని మీద వెళ్ళాను. 11:30 అవుతుంది. ఆ 11:30 ప్రాంతంలో తిరిగి నా యొక్క గృహానికి నేను రావడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇది చేస్తున్నప్పుడు ఒక బైపాస్ రోడ్డు ద్వారా నేను నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాను. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచనలు నాలో మెదులుతూ ఉన్నాయి. ఏంటనంటే, ఏంటి జీవితం, అందరూ ఎదిగిపోతున్నారు, అందరూ ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తున్నారు, మనకెప్పుడు మనం ఎప్పుడు ఒక రేంజ్లో ఉంటాము. ప్రతి మనిషికి ఉండేదే కదండి. ప్రతి మనిషి ఆలోచనల్లో ఖచ్చితంగా అటువంటి తాపత్రయం ఉండడంలో తప్పులేదు. ఆశ ఉండడంలో తప్పులేదు, దురాశ ఉండడం అయితే కనుక ఖచ్చితంగా తప్పు. కానీ అనే ఆశలు నాలో ఒక 10 సంవత్సరాల తర్వాత ఏంటి, 5 సంవత్సరాల తర్వాత ఏంటి అనే ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. మనిషిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కరెక్ట్గా అప్పుడు చిమ్మ చీకటి, నా బండి ఖచ్చితంగా ఒక 20 అడుగులు దూరం వరకే లైట్ కాంతి పడుతుంది. చుట్టూ కూడా రోడ్డు ముందుకి కనబడతలేదు. ఆ 20 అడుగుల వరకే కనబడుతుంది. కానీ నా ముందర ఒక 7-8 కిలోమీటర్లు ప్రయాణం ఉంది. ఆ 7-8 కిలోమీటర్లు కనబడతలేదు అని నేను ఆశించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ 20 అడుగుల దూరం వరకు లైటింగ్ పడుతుంది కాబట్టి ఈ 20 అడుగుల దూరం నేను ముందుకు వెళితే ఇంకో 20 అడుగులు లైటింగ్ నాకు కనబడుతుంది. అలా 20 అడుగులు 20 అడుగులు 20 అడుగులు లైటింగ్ పడిన కొద్దీ ముందుకు సాగుతూ ఉంటే నా గమ్యస్థానానికి నేను చేరుకోవడం చాలా తేలిక. ఈయనేంటి కింద ఈ వీడియోని చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? అవును, మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఈ కింద ఈ వీడియోని పెట్టాను. ఇదిగోండి, నా ముందర ఒక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు టర్నింగ్ ఉంది. అక్కడ రోడ్డు ముగింపు అయిపోయినట్టుంది, కానీ ముగింపు అవ్వాల. మనం గనక ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళతా ఉన్నాం అనుకోండి, అదిగోండి మీకు కనబడుతుందా, రోడ్డు మలుపు ఉంది. ఆ రోడ్డు మలుపు కాస్త ఇంకో మలుపు తిరుగుతుంది. అది ఎప్పుడు కనబడుతుంది అంటే, మనం ఉన్న చోటనే ఉంటే ఖచ్చితంగా అది కనబడదు. మనం ఉన్న చోట నుండి 4 అడుగులు ముందుకు వేసుకుంటా, లేదా 10 అడుగులు ముందుకు వేసుకుంటా, లేదా ఒక 20 అడుగులు ముందుకు వేసుకుని గనక మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే ఖచ్చితంగా మార్గం కనబడుతుంది. కొన్నిసార్లు జీవితంలో మనం ఉన్న చోటనే ఉంటాము, నాకు మార్గం కనబడతలేదు, నాకు దారి లేదు, ఏ దారి లేదు, గోదావరి గతి అనే మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అడుగులు ఉన్న చోట నుండి లేచి 4 అడుగులు ముందలకేస్తే మనకి దారి ఖచ్చితంగా కనబడుతుంది. నేస్తమా, కాబట్టి గుర్తుపెట్టుకో. ఆ రోజున రాత్రిపూట నా హృదయంలో పుట్టిన ఆలోచన అదే. నువ్వు నీ గమ్యస్థానం ఆ 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కనబడతలేదని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ ముందర కనబడుతున్న 20 అడుగులు దూరము లైట్ కాంతిని నువ్వు వెంబడిస్తూ నీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే ఆ 20 అడుగులు కలుపుకుని 7 కిలోమీటర్లు అవుతుంది. ఖచ్చితంగా నీ యొక్క గమ్యస్థానానికి చేరుకోగలుగుతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉన్న చోట నుండి అడుగులు వేయడం మొదలు పెడదాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఆశతో మన అడుగుల్ని ముందుకు వేసుకుంటూ మన ప్రయాణాన్ని సాగిద్దాం. ఆటోమేటిక్గా మార్గం మనకేమవుద్ది, ఖచ్చితంగా కనబడుతుంది. చూసారా, టర్నింగ్ దగ్గరలోకి రానే మార్గం కనబడుతుంది. జీవితం ముగింపు కాదు, దాని మార్గం ఉంది. కాకపోతే మనం ఉన్న స్థితి నుండి, ఉన్న చోట నుండి కొంచెం ప్రయాణం చేయాలి. ఆ కొంచెం ప్రయాణం చేద్దాం ఆశతో. నేస్తమా, గుర్తుపెట్టుకో, ముగింపు అవ్వాల. గుర్తుపెట్టుకో. ఈ మాట నీకు నచ్చితే కనుక, ఈ మాట నిన్ను సంధిస్తే కనుక నీ స్నేహితులకు ఎవరికొకరికి పంపించు. మాటే మంత్రం. మందుల ద్వారా చేయలేంది కొన్నిసార్లు మాట ద్వారా జరుగుద్ది. ఏమో ఈ మాట నీ స్నేహితుడికి అవసరమేమో. కాబట్టి షేర్ చేయి.
పంపించు. థ్యాంక్ యూ నేస్తమా, ఉంటా, బాయ్.